ఆమె అసలు పేరు తాడిపత్రి సరస్వతి. మనకు ఆమె ఊర్వశి శారదగానే పరిచయం. జాతీయ ఉత్తమ నటిగా తనకు వచ్చిన ఊర్వశి బిరుదును తన ఇంటి పేరుగా మార్చుకొని తెలుగులో 190కి పైగా చిత్రాలలో, మలయాళంలో 130కి పైగా చిత్రాలలో, తమిళంలో 9, హిందీలో 5 చిత్రాలతో కలిపి 340కి పైగా చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి మనల్ని అలరించారు. 1945 జూన్ 12న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన ఆమె 1996లో తెనాలి ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మలయాళంలో 1968లో స్వయంవరం, 1972లో తులాభారం చిత్రాలకు, తెలుగులో 1977లో నిమజ్జనం చిత్రాలకు జాతీయ ఉత్తమ నటిగా 3 సార్లు ఊర్వశి అవార్డు అందుకున్నారు. 2013లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో ఆమెను సత్కరించారు. 1970లో కేరళ రాష్ట్ర ఉత్తమ నటిగా, 1987లో ఫిల్మ్ఫేర్ అవార్డు, 1997లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 1984లో నంది అవార్డు, 2010లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎన్టీఆర్ అవార్డు, 2017లో ప్రేమ్ నజీర్ అవార్డులు ఆమెకి కొన్ని మాత్రమే. 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ కూడా పొందారు. ఊర్వశి శారద గారు, మీకు మామయ్య కబుర్ల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.